వాళ్ళు మందు లేనిది రారు చాలా వరకు. అంటే వచ్చి ఆ యొక్క ఆ వినాయకుడి యొక్క నిమజ్జనం అనేది అంటే చేయరని కాదు, అలా అలవాటు అయిపోయారు జనాలు దానికి. ఆ మందు పోయింది అక్కడికి రాకుండా ఉండడం, మందు ఉంటేనే మేము వచ్చి ఆ వినాయకుడిని చేస్తాము తీయడం అని చెప్పేసి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది వినాయకుడి నిమజ్జనం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డాన్స్ వేయాలా. డాన్స్ చేద్దామంటే ధైర్యం ఎడుకు రాదు. చుక్క పడిందంటే ఆటోమేటిక్ గా కాలు కదులుతుంది. ఎలాంటి డాన్సర్లు కూడా అవసరం లేదు, ఇప్పుడు కొరియోగ్రాఫర్లు కూడా అవసరం లేదు. మనమే అయిపోతాం. రాకేష్ మాస్టర్, శేఖర్ మాస్టర్, రాకేష్ మాస్టర్ మనమే అయిపోతాం. మనమే డాన్స్ విచిత్రంగా చేస్తాం. కాబట్టి తాగుడు అనేది కరెక్ట్ కాదు. కాకపోతే తాగకుంటే వీళ్ళేమో చేయరు, కాబట్టి ఎవరినేమనలేము, వాళ్ళనేమో అది తప్పనిలేము. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే తాగుడు అనేది లేదు. తాగి దేవుడి దగ్గర రావడం ఇలాంటి చేయరు. కానీ అది లేకపోతే మన వాళ్ళేమో రారు. కాబట్టి ఏం చేయలేం కదా. అలాంటి పరిస్థితి ఏం చేస్తావు, ఖచ్చితంగా వాళ్ళకి తప్పదు, ఇంకా కంటిన్యూ చేయాల్సింది ఇలానే. కాకపోతే భవిష్యత్తులో ఇది తగ్గిస్తే చాలా బెటర్. ఇప్పుడున్న యూత్కి మనం చెప్పే మెసేజ్ ఏంటంటే తాగితేనే పండుగలు జరగాలి, ముక్క ఉంటేనే పండుగలు జరగాలని చెప్పేసి పాలసీ మానుకొని మన ధర్మం ప్రకారం మనమైనా ఇప్పటి నుంచి మారి ముందుకు రావాలి. ఏదైనా పని చేయడానికైనా, ఏదైనా దేవుడి దగ్గర చేయాలంటే. కాబట్టి నిమజ్జనానికి వీలైనంత వరకు తాగకుండా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.